నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలో పిడుగుపడి మృతి చెందిన కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క. మహేశ్వరం నియోజకవర్గంలోని భూ బాధితులకు న్యాయం చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చింతలపూడి ముత్యాలమ్మను దర్శించుకొని పూజలు చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో వర్షాల కారణంగా పిడుగుపడి మృతి చెందిన మడవి ఎదుమయ్య కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును ఎంపీ పోరిక బలరాం నాయక్తో కలిసి మంత్రి సీతక్క పంపిణీ చేశారు. అర్హులైన వారందరికీ సహాయం అందుతుందని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. పెద్ద కొడుకు, ఇది చిన్న కొడుకు. లేదు, ఇది వీళ్ళదే. తల్లిదండ్రులు అక్కడ హాస్టల్ పక్కన. మంత్రి శ్రీధర్ బాబు భూ బాధితులతో మల్లాపూర్ వైఏఆర్ గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. కాసువాగు భూములకు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి కేసులు పెట్టి కోట్ల చుట్టూ తిప్పుతున్నారని నాదర్ఘూల్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు చేసిన భూములను లాక్కొని లేఅవుట్ వేస్తూ మా కుటుంబాలను రోడ్డు పాలు చేశారని, స్థలాల పట్టాలిచ్చి పొజిషన్ చూపించకుండా సర్టిఫికెట్లతో సరిపెడుతున్నారని లబ్ధిదారులు మంత్రి శ్రీధర్ బాబు లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పలు గ్రామాల్లో అనేక మంది దళిత సోదరులు సోదరిమణులు, బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత రాత్రైనా ఇక్కడికి వచ్చి వారికి సంబంధించిన బాధను వెలిపించుకున్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కేఎల్ఆర్ గారు వారికి సంబంధించిన సమస్యలను అనేక గత ప్రభుత్వ హయాంల పేదవాళ్లకు సంబంధించిన భూముల విషయంలో మా మాటగా కాదు, ఇక్కడికి వచ్చిన దళిత సోదరులు సోదరిమణులందరూ స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రిపోర్టు. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎవరెవరైతే కాంగ్రెస్ హయాంలో అసైన్డ్ మేము భూములు ఇవ్వటం జరిగిందో భూములు ఎవ్వరు కూడా లాక్కోకుండా చూసే బాధ్యత మాది. మీకు తప్పకుండా న్యాయం అయ్యే వరకు మేము పోరాటం చేస్తాం, తప్పకుండా న్యాయం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణమని, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, సిపి కోసం వెళ్తే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటన చూసినప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యునిగా, హైదరాబాద్ వాసునిగా, తెలంగాణ బిడ్డగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మొట్టమొదటి హైదరాబాద్ స్థాపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ అనేటటువంటిది పోలీస్ బ్రిగేడ్, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ప్రజలు ఈ రోజున తెలంగాణ ప్రజలే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కూడా మా తరం నుంచి మాట్లాడినా అవతల తరం నుంచి మాట్లాడిన వాళ్ళని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. హైదరాబాద్ ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత హైదరాబాద్ శాసనసభ్యుల మీద, తెలంగాణ రాష్ట్రం మీద. ఇది చాలా ఇవాళ ఒక్క ఎమ్మెల్యే పోయిన రేపు ఇంకొక ఎమ్మెల్యే తయారవుతారు. ఇట్లనే మనం శాసనసభలో కూర్చొని ప్రజల మంచి కొరకు మాట్లాడుకోవాలి తప్ప మనమే ఎమ్మెల్యేలు పోయి రౌడీలాగా మాట్లాడుకున్న ప్రయత్నం చేస్తే ఇది ప్రజలకు మంచిది కాదు.
ఇది ఎందుకంటే ప్రజలు మనం నమ్ముకొని ఓట్లేదు గెలిపించారు. ప్రజలు 5 ఏళ్ళు మనం కాపాడమని చెప్పి మన అభివృద్ధి చేయండి, మనం కాపాడని చెప్పి మనం కోటేసినటువంటి ప్రజలను ఈరోజు భయబాధలు చేయడం అనేది చాలా బాధ. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణం వెలమపేటలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఉత్సవాలలో చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గొల్లల మామిడాడలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి చెల్లారెడ్డి, మామిడి శ్రీను మరియు 20 కుటుంబాలు అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణరాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామించడం కోసం, ముఖ్యంగా ఆర్థిక రంగంలో, రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా వరకు ఆ ప్రయత్నంలో సఫలీకృతం కావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా అనపర్తి నియోజకవర్గం కన్వీనర్ రాజు గారు ఇద్దరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కార్యకర్తలను చైతన్యపరచడం, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రజలు కూడా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి, సభ్యత్వం తీసుకోవడానికి కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా పార్టీ నిర్దేశించిన లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. అరకపుడి నివాసానికి చేరుకున్న దానం నాగేందర్ మాట్లాడుతూ అడ్డగోలుగా మాటలు మాట్లాడే వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అని, అతని కెపాసిటీ ఏంటో తనకు తెలుసన్నారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో చేస్తారా, ఇళ్లలో చేస్తారా అని ప్రశ్నించారు. నర్సాపూర్ మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడుతూ గతంలో సీఎం రేవంత్ రెడ్డిని మొదటిసారిగా కలిసినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం మాత్రమే కలిశామని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గానికి ఏ నియోజకవర్గంకు ఇవ్వనన్ని చెక్కులు ఇవ్వడం జరుగుతుందని ఆమె అన్నారు. మన నియోజకవర్గానికి ఏ నియోజకవర్గం చూడండి 100, 200, 250 కంటే ఎక్కువ లేవు. కానీ ఈ రోజు మన నర్సాపూర్ నియోజకవర్గానికి మన పాతగా 494 1,30,00,000 రూపాయలు. మళ్ళీ నిన్న కూడా మరి 119 చెక్కులు దాదాపు మరి 23 లక్షల రూపాయలు. దాదాపు ఇప్పుడు మొత్తం టోటల్ ఏంటంటే 613 చెక్కులు 1,60,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మీ అదృష్టం ఏంటంటే అన్ని మండలాలు వచ్చినాక సెకండ్ ఫేజ్ వచ్చినాయి. మీకేమో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కలిపి మొత్తం అన్ని చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ రోజు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ కాకుండా అడ్డుకోవడం జరుగుతుంది అధికార పక్షం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. చాలా మంది అడుగుతా ఉన్నారు, మా కళ్యాణ లక్ష్మి షాదీ వారి చెక్కులు ఏమైనా ఇంకెందుకు ఇస్తలేదు. మేము రోజు అడుగుతూనే ఉన్నాం. రోజు అడుగుతుంటే కూడా ఈ రోజు రేపు నిన్న పరికిబండ పోతారానికి సంబంధించి 16 చెక్కులు వచ్చినాయి. 16 చెక్కుల 2 గ్రామాలు మరి ఇవి మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గమనించాలి. రోజు పాపం రైతులు మన పాస్బుక్లు పట్టుకొని మా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు దేవులపల్లికి సంబంధించిన ఒక రైతు అంజయ్య ఆయన వచ్చి ఏదైనా ఆయన అభ్యర్థన తీసుకున్నాక 31,000, మాఫీ ఎంత వచ్చిందంటే 40,000, మళ్ళీ ఇంకా 31,000 కడితేనే ఆయనకు మాఫీ అనేటువంటి డబ్బులు ఇస్తారంట. ఇంకా ఆయన కట్టేది ఎందుకు? 31,000 40,000 వస్తాయి, ఇంకా 31,000 కట్టాల్సినటువంటి అవసరం ఉంటే. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేబినెట్ మంత్రుల విస్తరణ మన చేతిలో లేదని, ఏఐసీసీ పెద్దల చేతిలో మంత్రుల విస్తరణ ఉందని తెలిపారు. కేబినెట్ అనేది ముఖ్యమంత్రి గారు మనం చెప్పడానికి లేదు. ఏఐసీసీ పెద్దలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చర్చలు ఉంటాయి.
రామాంజనేయ భక్త సమాజం అల్మాజ్గూడ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్థానిక కార్పొరేటర్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సబితా మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాల నుంచి శ్రీ రామాంజనేయ భక్త యూత్ ఆధ్వర్యంలో గణేష్ ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నారని అన్నారు. శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి ఆధ్వర్యంలో అల్మాజ్గూడలో ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా చాలా శ్రమ కోర్చి వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా ఆ భగవంతుని భక్తి శ్రద్ధతో పూజిస్తూ ప్రతిసారి కూడా ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. కమిటీ వాళ్ళ శ్రమని తక్కువ అంచనా వేయలేము. విఘ్నేశ్వరుని పెట్టినప్పటి నుండి నిమజ్జనం చేసేంత వరకు 24 hours ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తూ చేస్తుంటారు. కమిటీలో ఉన్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏం చిన్న సంఘటన జరగకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అభినందనలు. అట్లాగే విఘ్నేశ్వరుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరినీ చల్లని చూపుతో చూడాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చి దర్శించుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు నెరవేరేటట్టు వాళ్ళు తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు ఆశీర్వదించాలని. బాలాపూర్ వరసిద్ధి వినాయకుని రాష్ట్ర మంత్రులు దూదిల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మేయర్ పార్జాత నరసింహారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరియు ఇండస్ట్రీ కోసం గత 10 మాసాలుగా తీవ్రంగా కృషి చేస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే స్థానిక నాయకులు కేఎల్ఆర్ గారు, మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, అలాగే ఆలేరు ఎమ్మెల్యే విప్ అసెంబ్లీలో బీల్ ఐలయ్య గారికి, కమిటీ అధ్యక్షులు నిరంజన్, తప్పకుండా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి కృషి చేస్తూ తెలంగాణ 4 కోట్ల మందికి అండగా ఉంటూ పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, తర్వాత బాలాపూర్ వినాయకుడు అంటే ఇంతకుముందే మా వెంకన్న చెప్పినట్టు ప్రాముఖ్యం, అదేవిధంగా దీనికి ఉన్న విశిష్టత పెరిగి సంబంధించిన అంశాల విషయంలో మరి గొప్పగా నిర్వహించే వైభవంగా జరపాలని ప్రభుత్వ లక్ష్య భాగంలో మనం అందరం కూడా ముందుకు పోవాలని మీ అందరినీ కూడా ప్రజలందరూ. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ కోటిరెడ్డి హెచ్చరించారు. ఉద్దేశంతో షంబీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని అవగాహన చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, ఇది ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా, ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు, గొప్పక జనగణన జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి, పోలీసు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ మరియు నాయకులను పాలకుర్తి ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ మరియు సిబ్బంది ముందస్తు అరెస్టులు చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంకు పార్టీ పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలను మెదక్ జిల్లా తూప్రాన్ ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో ఎక్కడికక్కడే ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ మబ్బుల 4 గంటలకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు అక్రమంగా అరెస్టు చేయడము ఇది ఏమైనా చర్య? ప్రభుత్వానికి ఇలా ప్రజాపాలన 10 నెలల్లో ప్రభుత్వం చూసినట్టయితే ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ అక్రమ అరెస్టులు. ఇది ఏం సంబంధం వచ్చి నిన్న కౌశిక్ రెడ్డి గారు వాళ్ళని ఇచ్చారు, అరికగూడు గాంధీ గారికి పిలిపించాడు. మీరు ఒకళ్ళ పార్టీలో లేనట్లయితే మీ ఇంటి మీద జెండా ఎగరేద్దాము, మీ పిలుపు మేరకు ఆహ్వానించమన్నారు. కానీ దానికి నిరసనగా దాడులు చేయడం, ఇలా పోలీసులను తీసుకుపోవడము, ఎక్కడనో కావాలని ఇలా కించపరిచే విధంగా, గత ప్రభుత్వ యొక్క విధానాలను తప్పుపెట్టే విధంగా, బదనాం చేసే విధంగా ముందుకు పోతున్నది. ఏదైనా మేము గత 10 సంవత్సరాలలో అభివృద్ధి దిశగానే పోయినాం, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు చేపట్టలే. ఇలా సిటీ ఎలా ప్రశాంత వాతావరణంలో 10 సంవత్సరాలు కొనసాగింది, కానీ ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ దాడులు, ఇదంతా కార్యక్రమాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే.
ఇటీవల కురిసిన కుంభవృష్టితో మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్తిగా మునిగిపోయింది. విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, కంప్యూటర్లు, మైక్ సెట్లు, టీవీలు, ప్రొజెక్టర్లు తడిసిపోవడంతో నష్టం వాటిల్లింది. విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న హైదరాబాద్కు చెందిన సెన్సేషనల్ అగ్రి కంపెనీ యజమానులు పాఠశాలను సందర్శించి 182 మంది విద్యార్థులకు రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ వృద్ధులకు ఇల్లు, సర్వస్వం కోల్పోయిన వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. విపరీతమైన విపత్తు, ఘోరమైన దారుణమైన వరదలతోని ఇక్కడ ఎల్లంపేట దగ్గర స్కూల్ మొత్తం మునిగిపోవడం జరిగింది. దానికి మా ఎండి గారు అయినటువంటి శ్రీ తాలూరు సతీష్ కుమార్ గారు ఇక్కడ ఈ సిచ్యువేషన్ మేము చెప్పడం జరిగింది వారికి. దానికి స్పందించి ఈ యొక్క స్కూలుకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు సరుకులు ఇవ్వడం జరిగింది. వరంగల్ అవుతుంది, విజయవాడ అవుతుంది, కృష్ణా డిస్టిక్ అవుతుంది, మహబూబాబాద్ మండలం అవుతుంది. వారికి అంటే తడిసి వరదలో ఇబ్బంది పడుతున్న వారికి ఒక వారం 10 రోజుల వరకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క స్కూల్ గురించి తెలుసుకొని వీరికి కూడా నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు అందించడం జరిగింది. ఈ సహాయాన్ని అందించినటువంటి శ్రీ తాలూరు సతీష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పరిధిలోని డిపి కాలనీలో గణనాథ నవరాత్రుల సందర్భంగా జీడిమెట్ల క్రేన్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని అన్నారు. ఆ గణనాథుని ఆశీస్సులతో వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది 6వ సంవత్సరము. ఇప్పటి వరకు ఈ 6వ సంవత్సరం కూడా బాగా అన్నదాన కార్యక్రమం మంచిగా జరిగింది. ఇట్లా పదే చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పటికీ 6వ సంవత్సరం నుంచి మంచిగా చేస్తున్నాము. పక్కన ఉన్న కంపెనీ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా మాకు సహకరించి మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా మా అన్నదాన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని బాగా మాకు సహకరించారు. వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. దాతలు విరాళాలు చాలా మంది ఇచ్చినారు. వాళ్ళ లెక్కలు, వాళ్ళ పత్రాలు అన్ని బరాబరిగా ఉంచినాము. ఎవరికైనా కానీ ఇంత పెద్ద అన్నదానం అంటే దగ్గర 8,000 మందికి పై తాలూకు అన్నదానం. గణేష్ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరానికి 10,000 మంది 12,000 మందికి అన్నదానం చేస్తున్నాం. అదేవిధంగా మాకు కాలనీ అసోసియేషన్లు కానీ, ఇండస్ట్రియల్ పర్పస్లో ఉన్న కంపెనీ వాళ్ళు కానీ, మా కమిటీ మెంబర్స్ కానీ, మా క్రేన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అందరూ కూడా చాలా సపోర్టింగ్గా ఉండి ఒకరికొకరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మన సివిల్ పోలీసులు కూడా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని అందరినీ కూడా ఇలా ముందుకు నడిపిస్తున్నారు. ఇదే విధంగా మాకు ఇలా ముందుకు సరిగా జరగాలని ఆ భగవంతుని వేడుకుంటూ మాకు సహకరించిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. కామ్రేడ్ సీతారాం ఏచూరి మన్నం కమ్యూనిస్ట్ పార్టీలకు, దేశ ప్రజలకు తీరని లోటని సిపిఐ పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు ముకుందం గారి చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ గిరిజన సమాఖ్య రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శివనాయక్, భారత జాతీయ మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి బండ యాదమ్మ తదితరులు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గూండాలు అరాచకం చేసే ఊరుకునేది లేదని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం కన్వీనర్ శివంపేట ఎంపీపీ కలూరి హరికృష్ణ హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు. పోలీసులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వీధి రౌడీలను తలపించేటువంటి నాయకులు మనం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి మన తెలంగాణలో ఎంతో కొంత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులే ఉన్నారనుకున్నాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ఎమ్మెల్యేలు సైతం మరి మా బీఆర్ఎస్ శాసనసభ్యుడైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై వారి గుండాలతో దాడి చేయించి ప్రత్యక్షంగా మరి పోలీసులే వారికి ప్రోత్సాహానికి సహకారం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించి
మరి ఈ రోజు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గ్రామాల్లో మీరు తిరిగేటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కూడా మీకు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి సమస్యలు వస్తాయి. మరి హరీష్ రావు గారి నాయకత్వంలో పెద్ద మొత్తంలో ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వెకిలి చేష్టలు రౌడీజం పూనుకున్నా ఉమ్మడి జిల్లా అంతా ఏకమై మరి తెలంగాణ రాష్ట్రానికి హరీష్ రావు గారికి అనుచరులుగా హరీష్ రావు గారికి మరి ఉన్నటువంటి పార్టీల కార్యకర్తలుగా మేము అందరం కూడా ఎక్కడ నష్టం జరిగినా ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా ఎక్కడికక్కడ కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో పోయి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళకి మరొకసారి చెప్తున్నాం, ఖబర్దార్. షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. షేర్లింగపల్లి పరిధిలో ఉన్న అందరూ బీఆర్ఎస్ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేశారు. పటాన్చెరు మండలం రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని నేడు శ్రీ శాఖాంబేశ్వరుడిగా ప్రత్యేక అలంకరణతో సిద్ధి గణపతి దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమం తదుపరి నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కుక్కట్పల్లి వివేకానంద నగర్ కార్పొరేటర్ మాధవరం రోజా రంగారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకున్న గాంధీ ఇంటికి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేంద్ర ఎందుకు వచ్చారు, మా పార్టీ ఎమ్మెల్యే వద్దకు మా పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వస్తామంటే ఎందుకు నిర్బంధం అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ పార్టీ అన్నది తను బీఆర్ఎస్ పార్టీ అన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడదామని నిర్ణయించుకున్నారు. కాకపోతే వాళ్ళ ఇంట్లో మన పార్టీ వాళ్ళు అన్నప్పుడు మనం వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడదామన్నప్పుడు పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రకటిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఉదయం కూడా పోలీసులు మన ఇంటికి వచ్చి ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడము, మాతో మాట్లాడి ఇంట్లో నుంచి రావద్దని చెప్పి ఇక్కడ ఒక గంట సేపు పోలీసులు ఇక్కడే ఉండడం జరిగింది. మన పార్టీ మీటింగ్, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ మనం పెట్టుకుందామంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇంత అతి ఉత్సాహం ప్రదర్శించి పోలీస్ వాళ్ళని పంపించి పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడము ఇది ఎంతవరకు సబబు? ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రవర్తించారో అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఉద్యమం అయిపోయింది, ఇప్పుడు పాలన జరుగుతుంది. గత 10 ఏళ్లుగా మన తెలంగాణ ఎలా ఉంది? ఇలాంటి అల్లర్లు ఇంతవరకు ఎక్కడా కూడా జరగలేదు. లా అండ్ ఆర్డర్ ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత చూసి కూడా ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు మన హైదరాబాద్కి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ అల్లర్లు చూసి అందరూ కూడా భయపడి ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళిపోవడం జరిగింది. మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షమీపూర్రాజు గారి ఆధ్వర్యంలో షేర్లింగపల్లి నియోజకవర్గం అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న అరకపూడి గాంధీ గారి నివాసంలో ఈరోజు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి మాకు పిలుపు వచ్చింది. 11 గంటలకు అక్కడికి రావాలని చెప్పడం జరిగింది. మరి మేమందరం కూడా అక్కడికి వెళ్ళామనే టైంలో ఉదయం మరి మా ఇంటికి వచ్చి మీరు హౌస్ అరెస్ట్లో ఉండాలి, మీరు బయటకు వెళ్ళొద్దని చెప్పేసి మా కార్పొరేటర్ రోజాదేవి గారు చెప్పి వెళ్ళడం జరిగింది. అలాగే ఎవరైతే మరి పార్టీ సమావేశానికి, నియోజకవర్గ సమావేశానికి షంపూరాజు గారు కానీ ఇతర ఎమ్మెల్యే ఎవరైతే వద్దామనుకున్నారో మరి వాళ్ళందరినీ కూడా ఎక్కడిదక్కడ హౌస్ అరెస్టులు చేసి మరి ఈరోజు ఒకటి అనిపించింది, ప్రజల్లో ప్రతి విలేజ్ దగ్గర మా బస్సులను అడ్డుకోవడం, హరీష్ అన్న గారిని విడుదల చేయండి, అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు నీరాజనాలు నిన్న చాలా మంది కూడా ప్రజలు ప్రతి ఊర్లో అందరూ కూడా మంచిగా నివేదన పలికారు. మరి దాన్ని బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి కుతంత్ర రాజకీయాలు, ఏదైతే పోలీసులు అడ్డం పెట్టుకొని
ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి, ఏదో విధంగా తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. మరి నిన్న కూడా అక్కడ పోలీస్ స్టేషన్ నార్సింగ్ ప్లేస్లో ఆయన కూర్చోబెట్టి అక్కడికి ఎమ్మెల్యేలందరూ కూడా మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు నాగేందర్ గారు కానీ ప్రకాష్ గౌడ్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి అక్కడ ఆయన పరామర్శించడం కూర్చొని మరి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నట్ట మరి కాంగ్రెస్లో ఉన్నట్ట ఉంటే పోలీసులు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారో కానీ తెలియదు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి చేస్తే పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిలి రవీందర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశాలి సంఘం నాయకులు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆదిలి రవీందర్ కి శాలువలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నా యొక్క జన్మదిన సందర్భంగా వాస్తవానికి రాష్ట్రంలో అధిక వర్షాలు కురవడం వల్ల మరియు అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇటు తెలంగాణ కానివ్వండి అనేక మనిషి అనేటప్పుడు ఈ ప్రజలందరూ ఇలా ఆదరించినందుకు వాళ్ళ నమ్మకాలు కానీ వాళ్ళ ఆశయాలు కానీ వాళ్ళ కోరికలు కానీ ఏదైతే వాళ్ళు నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న విధంగా ప్రజలకు ఖచ్చితంగా పనిచేస్తానని ప్రజల అభివృద్ధికి ఈ గ్రామ అభివృద్ధికి మరియు ఎక్కడైతే ఏమంటారు ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ అధర్మం నాశనం కావాలంటే ధర్మం రావాలి. ధర్మం రక్షిత రక్షణగా ఖచ్చితంగా ధర్మం వైపు నిలవడం ధర్మం మన పాటలు ఉన్నాం ధర్మం వైపు నిలవడం ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు నన్ను ఆశీర్వదించినందుకు మా కార్యకర్తలు మా బంధువులు మా యొక్క గ్రామ పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించినట్టు వాళ్ళు అడుగుజాడలు నడుస్తూ ఈ గ్రామాన్ని ముందుకు తీసుకు. వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. దేశ విద్రోహ శక్తులతో ఏకమై భారతదేశ ఐక్యతకు భంగం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై దేశ విద్రోహ కేసు నమోదు చేసి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదంలో విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాయిబాబా మందిరంలో కుంకుమ పూజ కార్యక్రమం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. श्री महागौरी देवताय पूजन नमस्कार कलशोद विनाम संप्रोक्षः పటాన్చెరు మండలం చిట్కులో రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు చాకలి వెంకటేశం సంఘ సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట వీరుడు చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఉమెన్స్ కళాశాలలకు చాకలి ఐలమ్మ నామకరణం చేయడం మరియు చాకలి ఐలమ్మ ముని మనమరాలు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ కమిటీ సభ్యులుగా గుర్తించడం, ఎమ్మెల్యే శంకర్ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షులుగా నియమించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ములుగు జిల్లాలో పిడుగుపడి మృతి చెందిన కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క. మహేశ్వరం నియోజకవర్గంలోని భూ బాధితులకు న్యాయం చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు.
కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చింతలపూడి ముత్యాలమ్మను దర్శించుకొని పూజలు చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు. సో ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.